నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టెర్రరిజం పై ఇండియా తీసుకున్న జీరో టాలరెన్స్ డెసిషన్ దెబ్బకు ఇప్పుడు పాకిస్తాన్ అగ్రికల్చర్ సెక్టార్ కంప్లీట్ గా కొలాప్స్ అయ్యే సిచ్యువేషన్ వచ్చింది. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత ఇండియా దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందంని రద్దు చేసి పాకిస్తాన్ కు వాటర్ సప్లై కట్ చేస్తుంది. దీని ఇంపాక్ట్ తో ప్రెసెంట్ పాకిస్తాన్ లోని సింధ్, బలోచిస్తాన్ ప్రావిన్సెస్ భయంకరమైన వాటర్ క్రైసిస్ ను ఫేస్ చేస్తున్నాయి. అక్కడ సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతుండటంతో ఇది తమ దేశంపై జరుగుతున్న ఆర్థిక హత్యాకాండ అంటూ పాక్ లీడర్స్ అండ్ ఫార్మర్స్ అల్లాడిపోతున్నారు. ఇంటర్నేషనల్ గా పెను సంచలనం సృష్టిస్తున్న ఇండియా వాటర్ వార్ స్ట్రాటజీ పూర్తి వివరాలు ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న టెర్రర్ పాలసీల తాలూకు ఎఫెక్ట్ ఇప్పుడు ఆ దేశంలోని ఫీల్డ్స్ అండ్ ఫార్మ్స్ తాకింది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో పాక్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు చేసిన అటాక్కు ఇండియా కేవలం ఆపరేషన్ సింధూర్ ద్వారా మిలిటరీ యాక్షన్ మాత్రమే తీసుకోలేదు, అంతకంటే పవర్ఫుల్ డిప్లొమాటిక్ వెపన్ వాడింది. పాకిస్తాన్కు లైఫ్ లైన్ లాంటి సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇండియా సస్పెండ్ చేస్తుంది. ఈ ఇష్యూపై ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ పాక్కు మైండ్ బ్లాక్ చేస్తుంది. పహల్గామ్ అటాక్ తర్వాత మా వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తెచ్చిన వాళ్లకు మా నది నుండి నీళ్లు ఇచ్చే ప్రసక్తే లేదు. టెర్రరిస్టుల బ్యాక్ బోన్ లాంటి పాకిస్తాన్కు సింధు నది వాటర్ చేరనివ్వం అంటూ ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. టెర్రరిజం అండ్ నార్మల్ బైలాటరల్ రిలేషన్స్ రెండు ఒకేసారి సాగవని ఇండియా వరల్డ్ వైడ్ గా క్లియర్ మెసేజ్ ఇచ్చింది. ఇండియా తీసుకున్న ఈ కఠినమైన స్టాండ్ వల్ల పాకిస్తాన్లోని 1/3 పాపులేషన్, 3వ వంతు జనాభా ఇప్పుడు వాటర్ లేక అల్లాడిపోతోంది. డాన్ పత్రిక రిపోర్ట్ ప్రకారం పాకిస్తాన్ అగ్రికల్చర్ ఎకనామీకి గుండెకాయ లాంటి సుక్కూర్ బ్యారేజ్ పరిధిలో వాటర్ లెవెల్స్ ఘోరంగా పడిపోయాయి. సింధ్ కెనాల్ నెట్వర్క్ లోని మెయిన్ కాలువలన్నీ కంప్లీట్ గా డ్రై అయిపోయాయి. అక్కడి నార్త్ వెస్ట్ కెనాల్లో 64.1%, రైస్ కెనాల్లో 38%, అటు దాదు కెనాల్లో ఏకంగా 82% వాటర్ డెఫిసిట్ రికార్డ్ అయింది. దాదు కెనాల్కు యాక్చువల్గా 4,995 క్యూసెక్కుల వాటర్ రావాల్సి ఉండగా ప్రెసెంట్ కేవలం 860 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. దీనితో లార్ఖానా, కంబర్ షాదాద్ కోట్, దాదు, షికార్పూర్ లాంటి ఏరియాల్లో ఫార్మర్స్ క్రాప్స్ సాగు చేయటం అసాధ్యంగా మారింది. ఈ వాటర్ షార్టేజ్ వల్ల పాకిస్తాన్ ఇంటర్నల్ పాలిటిక్స్ లో ఒక పెద్ద బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ వాటర్ కొరతతో ఉన్న సింధ్ ప్రావిన్స్ వాటాను పంజాబ్ ప్రావిన్స్ దొంగతనంగా ఎక్కువ వాడుకుంటోందని సింధ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. పంజాబ్ కు అలోకేట్ చేసిన 44,000 క్యూసెక్కుల కంటే 21% ఎక్కువగా, అంటే 53,394 క్యూసెక్కుల వాటర్ను వాళ్ళు ఇల్లీగల్ గా డ్రా చేస్తున్నారని డేటా చెప్తోంది. కానీ పీపీపీ సింధ్ ప్రెసిడెంట్ నిసార్ అహ్మద్ గుహ్రో మాత్రం ఈ ఫెయిల్యూర్ను ఫెడరల్ గవర్నమెంట్ పైకి నెట్టేస్తున్నారు. పాకిస్తాన్కు అత్యధికంగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇచ్చే సింధ్ ప్రావిన్స్ను కావాలని వాటర్ లేకుండా చేస్తున్నారని ఆయన వాదిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్ ఒక్కటే ఏటా 5.5 మిలియన్ టన్నుల రైస్ ప్రొడ్యూస్ చేస్తూ ఎక్స్పోర్ట్స్ ద్వారా పాకిస్తాన్కు $1.4 బిలియన్ ఫారిన్ కరెన్సీని తెచ్చిపెడుతోంది. అలాంటి ఏరియాలో ఖరీఫ్ సీజన్ టైంలో వాటర్ కట్ చేయడం అంటే ఇది పాక్ రైతులపై చేస్తున్న ఎకనామిక్ మాసకర్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని టోటల్ అగ్రికల్చర్ అవుట్పుట్లో 67% ఇచ్చే సింధుకు వాటర్ షేర్ ఇవ్వకపోతే దేశం ఆకలితో చావాల్సి వస్తుందని హెచ్చరించారు. చాలా ఏళ్లుగా ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అప్గ్రేడ్ చేయకపోవటం, కాలువల రిపేర్లు చేయకపోవటం వల్ల చివరిలో ఉండే టెయిల్ అండ్ ఫార్మ్స్ కు కనీసం వరి నార్లు పోసుకోవడానికి కూడా చుక్క నీరు అందడం లేదు. ఇటు ఇండియా ట్రీటీని హోల్డ్లో పెట్టడం, అటు పాకిస్తాన్ లోపల ప్రావిన్సెస్ మధ్య వాటర్ గొడవలు జరగడంతో పాక్ అగ్రికల్చర్ సెక్టార్ కంప్లీట్గా డార్క్ ఫ్యూచర్లోకి వెళ్ళిపోయింది. టెర్రరిజానికి సపోర్ట్ ఇస్తే ఎలాంటి మూల్యం చెల్లించుకోవాలో ఇండియా తమ వాటర్ స్ట్రాటజీ ద్వారా పాకిస్తాన్కు ప్రాక్టికల్గా చూపిస్తోంది.